ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుని మహాకృపను బట్టి ఈ రెండవ ప్రభు దినం ఈ నూతన సంవత్సరంలో కృప చూపారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈనాటి ధ్యానాంశముగా దేవుడు ప్రేమగలవాడు, దయగలవాడు, కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయుడు, దోషాన్ని అతిక్రమాన్ని పరిహరించేవాడు అయినప్పటికీ కూడా ఎంత దీర్ఘశాంతం కలవాడో, ఆయన కోపిస్తే ఆయన కోపం ముందు ఎవరు కూడా నిలబడలేరు, ఎవరు మార్చలేరు. ఈ వాక్య భాగాన్ని చూస్తే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చెప్పిన కనికరము, కృప కనబడుతున్నాయి. వారికి 10 సార్లు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఎన్నిసార్లు అంట? 10 సార్లు. ఈ 10 మారులు అరణ్యంలో వారిని శోధించారు, పరీక్షించారు. అయినా క్షమిస్తూనే ఉన్నా, ఈసారి కూడా క్షమిస్తాను, కానీ ఇదిగో నా మీద తిరగబడిన వాళ్ళు ఎవరు కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు. ఈరోజు మన ధ్యానాంశము ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇశ్రాయేలు నిర్గమం అంతా కూడా, ప్రయాణం అంతా కూడా క్రీస్తులో లోకములో ఉండి దేవుని చేత పిలువబడి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది కానాను అనగా పరలోకానికి, నిత్యత్వానికి వెళ్ళే ఒక విశ్వాస యొక్క యాత్రతో పోలుస్తాం. నిర్గమము, ప్రయాణము. ఈ ప్రయాణములో అనేకమైన దశలు ఉన్నాయి. అలాగే అనేకమైన అడ్డంకులు, శోధనలు కూడా వస్తూ ఉంటాయి. ఈ శోధనల్లో విశ్వాసి ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు, ఎలా గమ్యాన్ని చేరాలి అంటే ప్రభువు మీద ఎలా ఆధారపడాలి, ఆయన ఎలా సేవించాలని ధ్యానం చేయబోతున్నాం. వరుస కొద్ది వారములు 10 సార్లు శోధించిరి, పరీక్షించిరి. ఈ 10 సార్లు ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రకృతి ఎన్ని వారాలు, ఎన్ని వారాలు. ఎందుకంటే ఇది విశ్వాస యాత్ర, కనాను యాత్ర. మన జీవితం కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట వీరెక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఉన్నారు కదా? ఎక్కడి నుంచి వెళ్తున్నారమ్మా? ఐగుప్తు నుండి వాగ్దాన దేశమైన కనానుకు వెళ్తున్నారు. వీరు ప్రయాణములో ఉన్నారు. ఎప్పుడు ప్రారంభించారు ప్రయాణాన్ని? అసలు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు? మొదటి నుంచి కూడా ధ్యానం చేద్దాం. ఒక విస్తారమైన అంశం ఇది. ఒకరోజు చూపితే ప్రతి వారము లోతుగా ధ్యానం చేద్దాం. ముందుగా వీరు ఐగుప్తుకు వెళ్ళడానికి కారణం ఏంటి? గత వారం ధ్యానం చేస్తాం. యాకోబు వారు తన జీవితంలో ఇవన్నీ కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి అన్నాడు. ఎప్పుడు? కరువు సమయాన యోసేపు చనిపోయాడు అనుకొని, షిమ్యోను లేడు, ఇదిగో బెన్యామీను తీసుకుంటాను అనుకున్నప్పుడు ఈ మాట అన్నాడు. దానికి ముందుగా మరొక మాట చెప్తాను. నీవు నేనైతే ఈ రోజు గురించి మనకు ఆలోచన ఉంటుందేమో, లేదు ఒక సంవత్సరము మన దృష్టి, మన చూపు, కానీ అది జరిగిద్దో జరగదో కూడా నీకు నాకు తెలియదు. ఆలోచన, ప్రణాళిక వేసుకుంటాం. ప్రకృతి చెబితే ఈ సంవత్సరం ఎలా ఉండాలి, మేము సేవకులు అనుకోండి పరిచయం ఇలా చేయాలి, మీరు అనుకోండి ఇదిగో కుటుంబం ఎలా కట్టుకోవాలి, బిడ్డలు చదివించాలి, ఇలా కొన్ని ప్రణాళికలు. కానీ మన సృష్టికర్త దేవదేవుడు మన తరువాత తరతరములు కూడా రాబోయే దినములలో
మనము మన బిడలు కూడా ఎలాగ ఉంటారో దేవునికి తెలుసు. ఎవరెవరు మన గర్భాన పుట్టిన బిడ్డ ఎలా ఉంటారో నీకు నాకు తెలియదు. వాళ్ళు ఎలా మారుతారో కూడా, వాళ్ళు ఎక్కడ ఉంటారో వారి స్థితి ఏంటో. కానీ మన దేవునికి మన తరువాతి తరములలో కూడా ఏం జరుగుతుందో తెలుసు. వారి మనస్సు. అసలు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు మనం అనుకుంటాం. అనేకసార్లు ధ్యానం చేసి కరువు వచ్చింది, కరువులో కాపాడబట్టడానికి యోసేపు దేవుడు ముందుగా పంపాడు, వెళ్ళాడు. వాస్తవమే. దానికి మించి అంతకు ముందుగానే దేవుని ప్రణాళిక ఉన్నది. అబ్రహాముకు ఒక్క కుమారుడు కూడా పుట్టక మునుపు, సంతానమే లేనప్పుడు, ఆదికాండము 15వ అధ్యాయం వెళ్దాం ఒక్కసారి వరుసగా. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి చూద్దాం. ఇవి జరిగిన తరువాత జాగ్రత్త వినాలమ్మా. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా భయపడవద్దు, నేను నీ కీడము, నీ బహుమానము. బహుమానం అంటే ఏంటి? గర్భఫలము యెహోవా ఇచ్చే. అబ్రామా భయపడొద్దు, నీ బహుమానము అత్యధికమంటే ఆయన అంటాడు, ప్రభుని యెహోవా నాకేమిచ్చినేవి, నేను సంతానం లేనివాడై ఉన్నాను కదా, అనగా తన ఇంటి పెద్దదాస్తుడే నా ఆస్తికి కర్త అవుతాడు కదా అని అంటే, అబ్రాము ఇదిగో నా సంతానం లేదు కాబట్టి నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అవుతాడంటే, యెహోవా వాక్యం దగ్గరకు వచ్చి, ఇతను నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు. పుట్టబోయేవాడా పుట్టబోచున్నవాడా? పుట్టబోచున్నాడు. తర్వాత 5వ వచనం, మరియు ఆయన వెలుపలికి అతను తీసుకువచ్చి ఆకాశం వైపు తేరి చూచి, నీ చేతనైతే నక్షత్రాలు లెక్కించానంటే ఏమన్నాడు? అలా నీ సంతానం ఈరోజు కూడా ఎవరి వల్ల నక్షత్రాలు లెక్కించలేదు కదా, ఈరోజు కూడా ఎవరి వల్ల కాదు. తర్వాత అతడు యెహోవాను నమ్మెను, అది అతని నీతిగా ఎంచాడు. ఇప్పుడు 8వ వచనం, అతడు ప్రభువైన యెహోవా నేను దీనిని స్వతంత్రించుకున్నట్లుగా నాకెట్లు తెలియను అంటే, ఇప్పుడు కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు దేవుని దగ్గర నుంచి. కదా ప్రభువా నువ్వు చెప్పావు సంతానమే లేదు, కానీ ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేస్తాను, నాకు ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 సంవత్సరాల పొట్టేలును, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురపు పిల్లను చాలు నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఎవరు తెమ్మన్నాడు? అబ్రహామును. ఎక్కడికి? ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అతను అవన్నీ తీసుకుని వాటి నడుమకు ఖండించి, దేని ఖండమును దాని ఖండం ఎదురుగా ఉంచి, పక్షులు మాత్రం ఖండింపలేదు. గద్దుల కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తొలివేస్తాను. పొద్దుగొంక పోయినప్పుడు అబ్రహాము ఇంకా అబ్రహాం గాల. అబ్రహామునకు గాఢ నిద్ర. ఒక మాట చెప్తున్నాను, ప్రమాణం చేయండి, ఇద్దరు మేలుకొని ఉండాలి కదా. అబ్రహాం అడిగాడు, ప్రభువా నాకెట్టా తెలుసు అంటే, నీకు తెలియజేస్తారా అన్నాడు. ఇదిగో ఈ బలి అంతా తీసుకురమ్మన్నాడు, వాటిని ఖండించి నిలబెట్టాడు. ఆ కాలమున ఇదిగో ఈ ప్రమాణం చేయాలంటే ఇద్దరు కలిసి చేపట్టుకొని ఆ దానిలో నడవాలి, ఒకరి పట్ల ఒకరు నిబంధన చేసేటప్పుడు. అది హెబ్రీయుల ఆచారం, అది ఆ కాల పద్ధతి. అయితే అబ్రాము సామాన్య మానవుడు కాబట్టి, ఇది తరములుగా చేసిన నిబంధన కాబట్టి దేవుడు ఒక్కడే నిబంధన చేస్తున్నాడు కదా, మాట తప్పని దేవుడు. అబ్రాము గాండి తప్పని నిద్రపోయాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడలేదో, భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా, ఆయన అనగా దేవుడు, నీ సంతతి వారు అనగా నీ తరతరముల పిల్లలు
తమది కాని పరదేశం ఏంటది? ఐగుప్తు కదా. తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి వెళ్ళటానికి ఎలా వెళ్ళారు? రాజులుగా. ఐగుప్తు వారికి అంతకుముందు, దాసులు కాకముందు ఎలా ఉంది వారికి? ఆశ్రయస్థానంగాను, గోషను మంచి దేశంగా వారికి మేలుకరంగా ఉంది. కానీ చివరికి ఏమైనా ఎక్కడ వారు దాసులైపోయారు. ఆ దేశంలో వారు దాసులుగా ఉందరు. ఎన్నేళ్ళు కూడా టైం చెప్తున్నాడండి. వారు 400 ఏండ్లు. ఇదండి దేవుని యొక్క సర్వాధికారము. ఎంత నిలక్ష్యమో దేవుడు నీకు నాకు కదా. పిల్లలే లేరు, ఇస్సాకు లేడు, యాకోబు లేడు, 12 మంది సంతానము లేరు, యోసేపు లేడు, ఐగుప్తు లేదు, వెళ్ళలేదు. వీరెవ్వరూ లేకముందే అబ్రహాం యొక్క సంతానపు స్థితి దేవుడు చెప్తున్నాడు. సంతానమే లేనప్పుడు మరి మన ఈ చిన్న జీవితము 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ జీవితము దేవునికి తెలియదా? చెప్పండి, తెలీదా? ఖచ్చితంగా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 మంది, యోసేపు అక్కడ 135 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత 400 ఏళ్ళు. ఇవన్నీ లెక్కేసుకుంటే దాదాపుగా 600 సంవత్సరాలకు ముందుగానే చెప్తున్నాడు. ఇంకా చెప్పగలడు దేవుడు. కావాలంటే 6000 సంవత్సరాలైనా చెప్పగలడు. ఇంతవరకు చాలని అబ్రహాము తెలియజేస్తుంది. ఏమో తెలుసా? నీ సంతతి వారు తమది కాని పరదేశంలో దాసులుగా ఉంటారు. 400 ఏళ్ళు వీరు వారిని శ్రమ పెడతారు. తర్వాత ఏమంటున్నాడండి? వీరు ఎవరికి దాసులగుతారో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. ఆ 10 తెగుల గురించి కూడా ముందే కదా, నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేది. నువ్వు క్షేమంగా నీ పెద్దగా పోతావు. మనం ఇప్పుడు మంచి వృద్ధాప్యంలో నువ్వు పాతి పెట్టబడతావు. తర్వాత ఎందుకింత 400 ఏళ్ళు అంటే, ఎందుకంటే 400 ఏళ్ళు అంటే ఒక జనానికి తీర్పు తెరవాలి. అక్రమమైన జనము, అన్యాయమైన జనము, విగ్రహాన్ని నిడిపిన జనం ఇది. మరి మాట చెప్పంటారా? అందరూ నోహు నుంచి వచ్చిన వాళ్ళేగా, ఆదాము నుంచి నోహు నుంచి వచ్చిన వాళ్ళేగా కదా, వేరే జాతి కాదు కదా. ఎవరికి వారు సొంత మార్గాలు ఏర్పరుచుకుంటే అమోరీలు అనేవారు బహు దుర్మార్గులు అయిపోయి విగ్రహారాధన, నరబలులు, వీళ్ళంతా ఇశ్రాయేలీయులు కానాను దేశం అడుగు పెట్టకముందు అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా అమోరీయులు, పెరిజీలు, ఇవీలు, హిత్తీలు, ఎబూసీలు వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ నేను తీర్పు తీరుస్తాను. ఒక 400 ఏళ్ళు టైం ఇస్తున్నాను. ఎన్నేళ్ళంట? 400 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. వాళ్ళు మారతారేమో కానీ మారరు. వాళ్ళ అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు. అది పూర్తి కాగానే ఏది అమోరీయుల అక్రమము పూర్తి కాగానే నేను నా పైన పంపించి వారికి తీర్పు తీరుస్తాను. చూడండి, ప్రతి చోట దేవుని దీర్ఘశాంతము కనిపిస్తూనే ఉంది. బైబిల్ అంతా కూడా దేవుని దీర్ఘశాంతము. సొదొమ గొమొర్రా నుంచి కూడా ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఇదిగో వాళ్ళ మరణ దగ్గరికి చేరింది, నేను వెళ్ళి చూస్తాను. జ్ఞాపకం చేస్తున్నా ప్రేమ దేవుడులారా. మనం అనుకుంటున్నామేమో, ఇందాక మనం కీర్తన చదివాం కదండి, ఉత్తరప్రదేశ్ చెప్పండి, ఎన్నో కీర్తన 50 చేయండి ఒక్కసారి. ఆ 50 కీర్తనలో ఎంత సత్యం ఉందంటే, 50 కీర్తన ఒక్కసారి చూస్తే ఎంత తేటగా ప్రభు జ్ఞాపకం చేస్తారంటే 17, 16 నుంచి భక్తిహీనులతో దేవుడికి సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించడం నీకేమి పని, నా నిబంధన నీ నోట ఉచ్చరించదేమి, దిద్దుబాటు నీకు. దిద్దుబాటు అంటే ఏంటి? మరో మనసు కదా. గద్దించినప్పుడు తిరక్కపోవటమే. దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు. ఎవరి మాట అది? దేవుని మాట. దేవుని గద్దింపు వాక్యము ద్వారా, సేవకుల ద్వారా, హృదయాన్ని గద్దించడం ద్వారా ఆయన సరిచేయాలని చూస్తే ఏం చేస్తాము? దాని వెనుకకు తోసివేశావు.
నువ్వు దొంగను చూస్తే వాళ్ళతో ఉంటావు, వ్యభిచారం చూస్తే వాళ్ళలో ఉంటావు, వాళ్ళ సంగతం చేస్తావు, కిడి చేయాలి, నోరు తెరుస్తావు, నీ నాలుక కపడాలు మాట్లాడుతుంది, నువ్వు కూర్చుండి నీ సోదరుల మీద కొడ్డాలు చెబుతున్నావు, నీ తల్లి కుమారుల మీద అపరాధం మోపుతున్నావు. ఇట్టి పనులు చేసినాను నేను ఎన్నేళ్ళు పూర్తి కావాలి, లెక్క పూర్తి కావాలి. అమ్మోడి లెక్క ఎంతకాలం పట్టింది? 400 ఏళ్ళు. చూస్తూనే ఉన్నాడు. ఇశ్రాయేలును కూడా 10 మార్లు సహించాడు తన ప్రజలను కూడా. ఎన్నిసార్లు అంట? 10 మార్లు. ఇప్పుడు అంటున్నాడు ఒక టైం వస్తుంది, చూడండి ఏమంటున్నాడు, అయితే ఇట్టి పనులు చేస్తున్నాను నేను మౌనై ఉంటిని, అందుకు నీవు కేవలము నేను నీ వంటి వాడు అనుకుంటున్నావు కానీ అయితే ఒక దినాన నీ కన్నుల ఎదుట ఈ సంగతి నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. ఆయన గద్దింపు తట్టుకోగలవా చెప్పండి? ఆ మూల అక్కడ సంపూర్తి కాకపోతే 400 ఏళ్ళు ఆగి వారికి శిక్ష విధించాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా తను ప్రేమించిన వారు, తను ఎన్నుకున్నవారు, తను విడిపించిన వారు కూడా 10 మార్లు ఓడ్చుకున్నాడు. 10వసారి మీరు అడుగు పెట్టరు కదా. ఇది కదా దేవుని దీర్ఘశాంతము, ఆయన కోపము, 2 ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన మనం వంటి వాడు అనుకుంటున్నావేమో మర్చిపోతాడని, ఆయన మనం వంటి వాడు అనుకుంటున్నావేమో. ఒకరోజు ఉంది, ఆ దినాన, ఆ తీర్పు దినాన, మహాభయంకరమైన ఆ దినాన ఎవ్వరు తప్పించుకోలేరు. పక్కన పెడదాం. అబ్రహాముతో అంటున్నాడు ఆదికాండం 15లోనే, ఇదిగో 400 ఏళ్ళు వెళ్ళి శ్రమ పెడతారు, నేను వారికి తీర్పు తీరుస్తాను, అమలు అక్రంగా సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు మళ్ళీ ఎక్కడికి వాగ్దానం చేశారు. అప్పుడు వయసు ఎంత? 120 100 ఏళ్ళు ఉండేది కదా. 400 అంటే 4వ తరం మళ్ళీ ఎక్కడికి వస్తారు చెప్పేశాడు దేవుడు. ఎందుకు? ఇది అబ్రహాం యొక్క సంతానము భవిష్యత్తు. వారు ఎలా దేవుని దూరం అయిపోతున్నారో ముందుగానే ఎరిగిన దేవుడు. అవకాశం ఇస్తూ వచ్చాడు కానీ సర్దుకోలేకపోయారు. ఆ తర్వాత ఇస్సాకు, మంచి వృద్ధాప్యంలో ఇస్సాకు పుట్టాడు. 40 వయసు వివాహం రేపుతోటి. ఏశావు యాకోబు సంతానం 12 మంది. యోసేపు అమ్మబడ్డాడు. గత వారు ధ్యానం చేసి దాసుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళి తన వారిని అందరిని అక్కడికి పిలిపించుకున్నాడు. నేను పోషిస్తాను అన్నాడు. బాగుంది. ఆదికాండము పుట్టుకతో ఆరంభమై సమాధి పెట్టెతో ముగిసింది. దాంతోటి ఏ పుట్టుక? మానవుని జన్మతో ఆరంభమై ఎక్కడ ముగిస్తుంది ఆదికాండము? ఎవరు సమాధి పెట్టే? యోసేపు యొక్క సమాధి పెట్టె. చూడండి ఒక్కసారి ఆదికాండము 50వ అధ్యాయం. యోసేపు యొక్క నిరీక్షణ కూడా చూద్దాం. అబ్రహాము చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఎన్నో తరం ఇది? 4వ తరం. తరతరాలుగా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన బిడ్డలకు చెప్తూ వస్తున్నాడు, మర్చిపోలేదు. అర్థమైందా? అబ్రహాం ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు యాకోబుకి, యాకోబు తన పిల్లలకు చెప్పాడు. కాబట్టి యోసేపు అంటున్నాడు, ఆదికాండము 50వ అధ్యాయము చివరి వచనాలు అంటాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవచ్చును. ఏమన్నాడండి? నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును ఈ దేశంలో నుండి. మిమ్మల్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశానికి తీసుకుని పోతాడు. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా అంటే మాట తప్పడు. ఇప్పుడు ఈ వాగ్దానం అవుతుంది చేసిన అబ్రహాముతో. ఇది 4వ తరం అంటే 400 ఏళ్ళు అయినా కూడా ఆయన మాట తప్పేవాడు కాదు. నిశ్చయంగా వస్తాడు. వచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి ఎక్కడికి? ఎందుకు? తన ఎముకలో కూడా ఐగుప్తులో ఉండటానికి యోసేపు ఇష్టపడ. ఎముకలంటే జీవం ఉందా? అర్థం చేసుకోకసారి. చనిపోయి 400 ఏండ్ల తర్వాత నిర్గమనం రాయబడింది. మోషే యోసేపు ఎముకలు పెట్టి తీసుకుని బయలుదేరాడు.
ఎందుకు? ప్రమాణం చేయించు. తన ఎముకలు కూడా ఐగుప్తులో ఉండటానికి యోసేపు ఇష్టపడా లేదు. పరిశుద్ధుడైన యోసేపు ఒక పేరు ఉంది. ఎవరైనా తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, అంతే కదా. ప్రభుత్వం చూపితే బైబిల్ స్టడీలో మా అంశం మొదలు పెడతాను. ఎవరు మనకు గురిగా మాదిరిగా ఉండాలి, ఎవరెవరు మాదిరిగా ఉండవు. నువ్వు ఈ లోకంలో మనకు మాదిరి ఎవరు? ఈ లోకంలో మాదిరి ఎవరు ఉంటారు మనకి? ఈ లోక మనుషులు ఎవరైనా గొప్పగా ఉన్నవాళ్ళు. కానీ పరిశుద్ధంగా ఉండాలంటే యోసేపు మాదిరి కావాలి కదా. దేవుని ఆశ్రయించాలంటే దానియేలు మాదిరిగా ఉండాలి. ఇలా కొందరు జీవితాలు ఉన్నాయి యవనస్తులు ప్రాముఖ్యంగా. ప్రకృతి ధ్యానం చేద్దాం. యోసేపు అనగానే గుర్తొచ్చేది తన పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తి, యవనస్తుడుగా. ఈ పరిశుద్ధుడు అంటున్నాడు చనిపోబోయే ముందుగా ఎన్నేళ్ళు బతికాడు చెప్పండి యోసేపు? 110 ఏళ్ళు బతికాడు కదా. ఈ 110 ఏళ్ల వయస్సులో చనిపోబోయే ముందు తన అన్నల్ని పిలిచి, తమ్ముడిని పిలిచి, ఇదిగో నేను చనిపోబోతున్నాను, దేవుడు నిశ్చయంగా వచ్చి మిమ్మల్ని దర్శిస్తాడు, వాగ్దానం తీసుకుపోతాడు, మీరు వెళుతూ నా ఎముకలను కూడా ఎక్కడి నుంచి తీసుకొని ఎక్కడికి? వాగ్దానం చేశాడు. మరి మన ఆశ ఏంటి చెప్పండి? మన ఆశ ఏంటి? మన ప్రయాణపు గమ్యం ఏంటి? మన జీవిత ప్రయాణపు ముగింపు ఎక్కడా? ఐగుప్తు కాదు, వాగ్దాన దేశము, పరలోక పట్టణం. ఎన్నడూ ఆలోచన రాదు నీకు నాకు కూడా. చనిపోయిన మనుషులు ప్రభువుతో ఉంటాము, ఈ నిరీక్షణ అందరికీ ఉంది. నా ఎముకలు కూడా ఉండకూడదు. మీకు సంగతి తెలుసా? దేవుడు తిరిగి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, నిద్రించిన వారు లేపబడతారు. ఇది పునరుద్ధానానికి సూచన. ముందు యోసేపు చెప్తున్నాడు, నా ఎముకలు కూడా ఈ భూమి మీద ఉండవు, ఆయన లేపుతాడు, మహిమగల లేపుతాడు, తీసుకొని పోతాడు. అలాగే కనానులో నా ఎముకలు అక్కడ ఉండాలి, వాగ్దాన దేశంలో తప్పితే ఈ ఐగుప్తులో కానే కాదు. యోసేపు నిరీక్షణ ప్రమాణం చేయించుకున్నాడు. దేవుడు చెప్పినట్లుగా 400 ఏండ్లు ఒకప్పుడు ఆశీర్వాదమైన ఈ ఐగుప్తు శాపంగా మారింది. మరో మాట చెప్పాలి అంటే ఈ 400 ఏండ్లలో ఇశ్రాయేలు ప్రజలు కూడా 70 మందిగా వెళ్ళిన వారు లక్షల మంది, 20 లక్షల మంది, 20 లక్షల పైన. ఎట్లాగంటారా? మోషే లెక్కించినప్పుడు కాల్బలమే 6 లక్షలు, స్త్రీలు పిల్లలు వృద్ధులు కాకుండా యుద్ధం చేసి నడిచేవాళ్ళే 6 లక్షలు. ఇక వారి భార్యలు వారి పిల్లలు ఇవన్నీ లెక్కేసుకుంటే 20 లక్షలకు పైగానే. 400 ఏళ్లలో దేవుడు అంతగా విస్తరింపజేశాడు, ఆకాశ నక్షత్రాలాగా. ఈ మధ్యలో దేవుని భయం కూడా పోయింది. కలిసిపోయారు ఐగుప్తులో. ప్రార్థన లేదు, మాట్లాడదమ్మా కూర్చోవాలి, సహవాసం లేదు, ఆరాధన లేదు, సమృద్ధి కదా. కానీ వీడు బయలుదేరి వెళ్ళాలి అంటే శ్రమ కావాలి, అంతే కదా. శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా నీకు నాకు? కష్టాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకు అనుమతిస్తాడు దేవుడు తెలుసా? మన పరిపూర్ణంగా చేయడానికి. ఆ చిన్న పిల్లలు పట్టుకున్నామా, మాట్లాడే పిల్లల్ని కొంచెం మనల్ని పరిపూర్ణంగా చేయటానికి. అలాగే ఈ శ్రమల ద్వారా మనము దేవుని వైపు తిరగటానికి, దేవుని వైపు తిరగటానికి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయారు. ప్రార్థన లేదు, సహవాసం లేదు, దేవుని భయం లేదు. ఐగుప్తులో కలిసిపోయారు, మిశ్రితమైపోయారు. వారి ఆచారాల పద్ధతులు వచ్చేసాయి, వారి జీవితానికి అలవాటు పడిపోయారు. ఓ మాట చెప్పాలంటే దేవునికి బహుదూరం అయిపోయారు. అలాంటి స్థితిలో దేవుడు వారిని గుర్తు చేయడానికి యోసేపు ఎరిగిన రాజు ఒకడు వచ్చాడు. నిగమకాండం చేద్దాం. నిగమకాండం చూడప్పుడు అప్పుడు 8వ వచనము, యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును. ఎన్నేళ్ళు గుర్తుంటుంది? యోసేపు లేకపోతే ఐగుప్తు లేదు ఒక దినాన కదా. వాస్తవం చెప్పాలంటే
యోసేపు లేకపోతే ఐగుప్తు ఏమైపోయేది? కరువులో నశించిపోయేవాడు. 7 ఏళ్ల కరువు, గింజ కూడా పండలేదు. అంత మేలు చేసిన వ్యక్తి ఎలా మర్చిపోయారు చెప్పండి? మన జీవితంలో కూడా అంతే. ఒక ఆయన రాస్తాడు చక్కగా, ఇది వాక్యంలో కాదు, లోకంలో రాబడిన మాట. మంచి ఇల్లు కట్టుకుంటాడు ఒక వ్యక్తి, చనిపోయి కొడుకు ఇస్తాడు. కొడుకు ఫోటో పెడతాడు ఆడా ఇంట్లో, పెడతాడు పెట్టడాడు. మనవడు వస్తాడు, ఫోటో బయటేస్తాడు. ఎవరు? మనవడు. ఆ తర్వాత వాడ పిల్లోడు వస్తాడు, ఇల్లు అట్నే ఉంటుంది, నువ్వు కట్టింది, నేను గుర్తు చేసుకొని కూడా ఇస్తా, అంతేనా? 3వ తరం వచ్చేసరికి కనుమరుగై పోతాం. మన సమాధి రాయి ఆడందో కూడా అర్థం కాదు, అంతేనా? ఇప్పుడు ఎందుకు సమాధి అడగకపోతే మా తాతోళ్ళ సమాధి కూడా అది ఉంది, అక్కడే ఉన్నారు మొత్తానికి. ప్రభుత్వం ఇప్పుడు లేస్తారు, కానీ ఎక్కడున్నారో కూడా ఇప్పుడు అర్థం. 2వ తరమైనా మారిపోయాయి, ఇక 3వ తరం వచ్చేసరికి అదే జరిగింది ఇక్కడ. మానవ జీవితం ఇది. నేను నాది అని భ్రమపడతాం, ఆశపడతాం, కానీ 2 తరాలు పోయేసరికి మన పేరు కూడా ఎవరికి గుర్తు ఉండదు. అన్నీ జరిగిపోతాయి, అన్నీ జరిగిపోతుంటాయి, మనం మాత్రం ఉండవు, మన పేరు ఉండదు. కానీ ఎక్కడుంటుంది మన పేరు కదా? ఇక్కడ ఓట్ల లిస్టు కొట్టేస్తారు, చచ్చిపోగానే ముందు అన్ని చోట్ల పేర్లు తీసేస్తారు, ఇంటి మీద రాసుకున్న పేరు కూడా పడగొట్టేస్తారు. కానీ అక్కడ ఎక్కడ? అందుకే ఎవరి పేరైనను జీవగ్రంథమందు ఉందా నీ పేరు అక్కడ? యోసేపు పేరు ఎన్నింటి మీద ఉందో? ఆయన కట్టించిన ధాన్యగారాలు, ఆయన ద్వారా బ్రతికారు. ఈరోజు ఆయన పేరు చెప్తే కోప్పడుతున్నారు. యోసేపు ఎరుగిన రాజు వచ్చేసాడు, వచ్చి ఇశ్రాయేల్ని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు గుర్తొచ్చాడండి దేవుడు, ఎవరికి? నీలాగే నాలాగే. ఎప్పుడు గుర్తొచ్చాడు? ఆదికాండము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను, ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఏమొచ్చింది అంట? నిట్టూర్పు. అంటే ఏంటి? అబ్బా అనే వేదన, నిట్టూర్పులు విడచుచు. ఎప్పుడు వచ్చిందో మొర? నిట్టూర్పులతో పాటుగా మొర వచ్చింది. అప్పటిదాకా నా ప్రాణమా తిను తాగు, నిట్టూర్పులు విడచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును చేరెను, వినెను, జ్ఞాపం చేసుకున్నాడు, చూచాడు, లక్ష్యముంచాడు. చక్కని మాట ఉంటాయి ఆ 3 వచనాలు. దేవుని యొద్దకు చేరింది, కాగా దేవుడు వారి మూలుగును విన్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు, ఇశ్రాయేలు యందు చూచాడు, మరి యందు లక్ష్యముంచాడు. ఇప్పుడు చూడాల్సిన వాడే చూస్తాడు కదా. ఎవరు చూడాలి? నేను, నన్ను. ఎవరు మాట్లాడాలి నీతో, నాతో? ఎవరు చూసిన ప్రయోజనం లేదు, రోజులు చూసిన ప్రయోజనం లేదు. ఇదిగో ఎవరికి మొర పెట్టాలి మొర పెట్టారు. ఆయన విన్నాడు, చూచాడు, లక్ష్యముంచాడు, కార్యం మొదలు పెట్టాడు. దాని ఫలితమే మోషే. మోషే అంటే నీటిలోంచి తీయబడ్డవాడు. ఎట్లా వచ్చి నీటిలో నుంచి? మోషే పుట్టినప్పుడే మనశాస్త్రం మోషే మీద. ఏంటో మనశాస్త్రము? హెబ్రీలో ప్రతి మగపిల్లవాడు చావాలి, అసలు కాను పడి చంపాలనుకున్నాడు, కానీ దేవుడు సాయం చేస్తాడు. 3 నెలలు దాచిపెట్టింది తల్లి ఎక్కువ పెట్టు, వల్ల కాలేదు, ఏట్లో పెట్టింది, నీళ్ళ వదిలిపెట్టింది, భారం వేసి దేవుడి భారం వేసి ఎక్కడ మనశాస్త్రం ఇవ్వబడిందో ఆ ఇంట్లో దేవుడు మోషేని పెంచాడు. చూడు అద్భుతం కదా. సమాన ఐగుప్తు రాజు ఇంటిలోనే మోషే 40 ఏళ్ళు పెరిగాడు. ఐగుప్తు సకల విద్యలు అభ్యసించాడు. ఆ తరువాత
మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. తన పైన దుస్థితి చూసి దేవుని ప్రమేయం లేకుండా గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తము కాకుండా తన శక్తితో తన పైలకు విడినవ్వాలనుకున్నాడు. ఎలా? ఒక్కొక్కడు చంపి. అందుకే ఐగుప్తుని కొట్టి చంపి 10 పెట్టాడు. అది అనుకున్నాడంట, నా ద్వారా దేవుడు గుడిలో పోతాడని అందరూ తెలుసు అనుకున్నాడు. కానీ ఆ పని అతనికి శాపంగా తిరిగిన పోయాడు. ఎక్కడికి? అరణ్యం. గొర్రెలు కాచుకుంటూ అక్కడ మడుచున్న పొదలో దేవుడు ప్రత్యక్షమై అతనికి ఒక పని అప్పగించి తను కాదన్నా కూడా స్థిరపరిచి పంపించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తొలగిన పోవడానికి కృపను చూపాడు దేవుడు. అబ్రహాము చెప్పాడు కదా, నేను వారికి తీర్పు తీరుస్తాను. 10 తెగుళ్ళు గుర్తున్నాయి. 10 తెగుళ్ళు రక్తంతో మొదలై మరణముతో ముగిస్తాయి. మధ్యలో ఎన్నో 10 తెగుళ్ళు. ఏవైతే ఐగుప్తు దేవతలో అవే వారికి శాపంగా మారాయి. మరి చెప్పాలంటే ఐగుప్తు దేవతలన్నింటికీ ఆయన తీర్పు తీర్చాడు. బలమైన చేతితో వారి వెలుపుకు తెచ్చాడు. తెచ్చి ముందుగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ముందు అక్కడ వెళ్ళే ముందు ఇది ప్రాముఖ్యమైనది. విశ్వాసి శ్రమలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు, విశ్వాసి కాకముడు లోకంలో ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. రక్తం ద్వారా రక్షింపబడాలి. ముందుగా మనం ఏం చేస్తామో తెలుసా? బాప్తిసం పొంది బాగున్నాం అనుకుంటాం, కానీ కాదు. ముందు ఆయన అంగీకరించి ఆయన వాక్యం విని ఆయన రక్తంలో కడగబడిన తరువాతే ఏంటది? బాప్తిస్మము. క్రమం అది. పాత నిబంధన నుంచి కూడాను దేవుని ప్రణాళికది. 10వ తెగులేంటి? మరణదూత. చూడండి ఒకసారి నిగమకాండానికి వెళదాం. 9 తెగుళ్ళు అయిపోయాయి. 10వది పస్కా. 12వ అధ్యాయము 7వ. ఈ నెల 12/7 ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ కూటములలో సాయంకాలం ముందు దాని ఎనగేంటది? ఆ పస్కా పశువును చంపి దాని రక్తము కొంత తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కొమ్మల మీదను పైకమి మీదను చల్లి. ఏంటి చల్లాలి? రక్తం. ఆ రాత్రి వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగ రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినాలి మీద కాల్చివేయాలన్నాడు. తర్వాత 11వ వచనము, మీరు దాన్ని తినవలసినది మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి. అయ్యో పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందు మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ తొలి సంతతంతయు హతము చేసి ఐగుప్తు దేవులకు తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. ఏం చూచి? లోపల ఎవరున్నారా? ధనవంతుడా, పేదవాడా? అర్థమైందా? ఇంట్లో ఎవరున్నారు? నా వాళ్ళ, పరాయ వాళ్ళ? లేదు. మరణము తప్పించబడాలి అంటే వారున్న ఇంటి ద్వారబంధము మీద 2 కొమ్మలకు పైకమ్మికి వధింపబడిన పస్కా బలిపశు యొక్క రక్తము పూయబడి ఉండాలి. ప్రభు అంటాడు, నేను ఆ రక్తము చూచి మిమ్మును దాటిపోతాను. ఇదే మొట్టమొదట మనం చేయవలసిన పని. ఇదే క్రీస్తు యేసు ప్రభువును అంగీకరించి ఆ రక్తములో కడగబడిన జీవితం మొట్టమొదట. ఐగుప్తు లోకంలో నుంచి విడుదల పొందాలి అంటే మన స్థితిని గుర్తెరిగి ప్రార్థించి దేవుని ద్వారా
మనకి ఇవ్వబడిన పస్కా బలిపశువు అయిన క్రీస్తు రక్తంలో కడగబడిన జీవితాలు మనకి ఉండాలి. అలా కడగబడంటే ఏం చేయాలి? ముందుగా పశ్చాత్తాపడాలి, మన పాపంలో ఒప్పుకోవాలి, మన మనసు పొందాలి. యేసు క్రీస్తు ప్రభువును నువ్వు అంగీకరించాలి. ఏమని? నా కొరకు మరణించాడు ఆయన, ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ద్వారా నేను మరణంలోంచి జీవంలోనికి దాడుతున్నానని నమ్మాలి. ఆ తర్వాత బాప్తిస్మం. ఇది క్రమము. విశ్వాస యాత్రలో లోకం నుంచి వేరు చేయబడే ముందుగా మొట్టమొదట క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడాలి. ఆ రాత్రి మనకు తెలుసు బాగా, దేవుడు 5 సంవత్సరాలు చేసినప్పుడు ఏ ఇంటి మీద రక్తము లేదో ఆ ఇంటిలో ప్రతి తొలుచువులు పిల్లవాడు చనిపోయాడు. ఫరో మొదలుకొని తిరిగి వస్తే దాని చిన్న పిల్లవారు కూడా, పేదవారు గొప్పవారు ఎవరు తేడా లేదు, చనిపోయారు. అంత ఘోష పుట్టింది. ఇక అక్కడి నుంచి బయలుదేరి ప్రాణమే వచ్చారు. త్వరపెట్టబడ్డారు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని. ఇక వారు చూడండి, క్రీస్తు రక్తం కనబడిన తర్వాత ఇక వాడు నిలబడటానికి లేదు. ఎలా తినాలి? పస్కా పశువుని చూడండి ఎలా తినాలి? సిద్ధమై తినాలి. దేనికి? ప్రయాణానికి సిద్ధమై తినాలి. ఎలా అంట చూడండి ఎంత అడవి చెప్పాడు. మీరు దాన్ని తిరిగినప్పుడు మీ నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుక్కొని, నీ కర్రను, అంటే ప్రయాణానికి సిద్ధపడి, అనగా విశ్వాస యాత్రకు సిద్ధపడి ఆ రక్తములో కడగబడాలి. రక్షణ పొందిన తర్వాత ఇంకా నువ్వు అదే చోట ఉండడానికి వీల్లేదు. నీ ప్రయాణం అది, దేవుడితో ప్రయాణం. ఆయన నిర్ణయించిన మార్గం అది, ఆయన చూపిన మార్గం అది. నువ్వు అక్కడ ఉండడానికి లేదు. నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కరచేత పట్టుకుని బయలుదేరాలి. త్వరపడతా తినాలి. ఆ రక్తము ప్రోత్సహింపబడాలి. తప్పించబడతావు. నీ యాత్ర మొదలవుతుంది. ఇంతవరకు బాగుందమ్మా. ఎంత చక్కగా ప్రజలు దీంపబడ్డారో. 10 తెగుళ్ళు ఏ ఒక్కటి వారికి అంటలేదు. ఎంత గొప్ప సంగతి అంటే, 5 దేశమంతా చీకటి ఉంటే వీళ్ళున్న గోష్యంలో వెలుగు. అది ఎలా సాధ్యం? పడితే అంత చీకటి పడాలిగా. 3 రోజులు, 1 రోజు 2 రోజులు కాదు, 3 దినాలు చేతికరమంత చిక్కని చీకటి. కానీ ఎక్కడ? గోష్యం, అనగా తన పైన దేశంలో వెలుగు. ఎంత కాపుదల దేవుని తెలుసండి, ఎంత భద్రత. ఇలా కాపాడి బ్రతికించి కృప చూపి అద్భుతాలు చూపి మన నుంచి తప్పించి పస్కా బలిపశువు వధింపబడి ఆయన కోసం చనిపోయిన తర్వాత యాత్ర మొదలుపెట్టాం కదా. ఈ తర్వాత బాప్తిస్తం కావాలిగా. ఏం కావాలి? రెండవదిగా బాప్తిస్తం కదా. ఎక్కడ బాప్తిస్తం పొందాలి? వీళ్ళు ముందుకెళ్దాం. చూడండి, వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి వెళుతూ ఉంటే చూడండి, ఇందాక నేను చెప్పాను చూస్తారా, 11వ అధ్యాయము 19వ వచనం. మరియు మోషే ఎవరి ఎముకలు నా చూసాం కదా, ప్రమాణం చేయించుకున్నాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలు వరకు ఉండడానికి వీల్లేదు. యోసేపు ఎముకలు తీసుకొని వచ్చాను. అతడు ఇశ్రాయేలుడిగా ప్రమాణం చేయించుకున్నాడు. వారు సుఖంగా బయలుదేరారు. అంటే మరి కనుక వచ్చారు, ఎగ్జామ్లో దిగారు. పగలు రాత్రి వారి ప్రయాణం చేయట్లుగా ఎవరున్నారు? వారికి మేఘస్తంభము, అగ్నిస్తంభం ఉంది. వారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏంటది? ఎప్పుడు ఒక మాట మర్చిపోకూడదు, వారిని ఆ మార్గాన తీసుకువెళ్ళింది దేవుడే కదా. ఎవరు తీసుకెళ్లారండి? ఎర్ర సముద్ర మార్గాన తీసుకెళ్ళింది దేవుడే. బైబిల్ రాయబడిన మాట చక్కని మాట. ఆయన ముందే చెప్తాడు, వాళ్ళు యుద్ధం చూసి భయపడతారేమో అని చెప్పి ఎర్ర సముద్ర మార్గమున తీసుకుని వెళ్ళాడు. 17వ వచనం, 13, 17. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి
ఐగుప్తు తిరుగుదేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపం నేను ఆ మార్గం నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. ఎవరు చెప్పిన మార్గం ఇది? దేవుడు చెప్పిన మార్గం, అరణ్య మార్గం మరియు ఎర్ర సముద్రపు మార్గం. ఎందుకంటే రక్తం ద్వారా మోచంపడ్డారు. ఇప్పుడు వారికి బాప్తిస్మము కావాలి. ఏం కావాలి? ముందుకెళదాం. అదే అధ్యాయము 21 వచనం. వారు ప్రయాణము చేయనట్లుగా వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై. గమనించండి, విశ్వాస యాత్ర మొదలైన తరువాత, క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత దేవుని కాపుదల నీకు నాకు ఉంది. ఎలాంటి కాపుదల అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో నడిపించాడు, అలాగే మనల్ని కూడా నడిపించేవాడు. మేఘము ఆత్మకు సాదృశ్యము, ఆత్మదేవునికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన తరువాత ఆత్మను, పరిశుద్ధాత్మను పొందుకుంటాము. ఆత్మదేవుడు నిన్ను నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. మేఘస్తంభము, అగ్నిస్తంభము. ఇప్పుడు వీరు ప్రయాణమే వచ్చి నెక్స్ట్ స్టాపింగ్ ఎక్కడంటే ఎర్ర సముద్రము. దేవుడే చెప్పాడు 14వ వచనం. మరి యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలు తిరిగి పిహైరోతు ఎదురుగుతుందనగా మిగ్దోలకు సముద్రకు మధ్య ఉన్న బెల్సెఫోన్ ఏటులను దిగవలని వారితో చెప్పము, నైట సముద్రం వద్ద వారు దిగాలి అని అనుకున్నాడు. వేస్తున్న ముందుంది కదా, సముద్రము వారిని మూసివేసి అనుకున్నాడు. అయితే ప్రభు అంటాడు, నేను ఫరో వల్లను అతని సైన్యం వల్ల మేము తెచ్చుకుంటాను అన్నాడు. ఫరో శ్రేష్టమైన రథాలు సిద్ధపరుచుకున్నాడు. 600 రథాలు తీసుకొని త్రమతో వచ్చాడు. వస్తూ ఉంటే 10వ వచనము, ఫరో సమీపించుచుండగా, ఇదే మొట్టమొదటి సణుకు, తిరుగుబాటు. ఇప్పుడు వాక్యానికి వచ్చాం. 10 మార్లు తిరగబడ్డారు. ఎన్ని మార్లు? ఇది మొట్టమొదటి తిరుగుబాటు. ఏంటది? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి, ఒక మాట, వీళ్ళు వెనక్కి తిరిగి చూశారు. ఇంకో ప్రశ్న వేసుకోవాలి, ముందుకెళ్ళాలి కదా. లోతు భార్య ఏమైంది? ఏం చూసింది? వెనక్కి తిరిగి చూసింది. ఆత్మయాత్రలో వెనక్కి తిరగడానికి వీలు లేదు, ముందుకే. విశ్వాసానికి కర్త కొనసాగించుడు ఆయన యేసు వైపే చూస్తూ 19 పరిగెత్తాలు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చూడటానికి లేదు. ఇది నియమము, దేవుని చట్టము. వెనక్కి తిరిగి చూసావా భయపడతావు. వెనక ఎంతైనా రావచ్చు, ఎన్ని సమస్యలైనా తరుముకుంటూ రావచ్చు, ముందు అడ్డుగా ఎర్ర సముద్రం ఉండవచ్చు, కానీ నువ్వు వెనక మాత్రం చూడటానికి లేదు. ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే వారు కనులెత్తి వెనక చూశారు. ఏముంది వెనక? ఫరో సైన్యం. మొట్టమొదటి తిరుగుబాటు. చూడండి ఏమంటున్నారు, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ ఎదురువచ్చుడు చూచి మిక్కిలి భయపడి. ఎప్పుడు భయం వస్తే? వారి పైన మేఘస్తంభం ఉంది కదా, రాత్రి అగ్నిస్తంభం ఉంది కదా. ఒకటి చెప్పాలంటే ఆయన వారితో ఉన్నాడు కదా. వారు వెనక్కి చూడకుండా పైకి చూస్తే ధైర్యం వచ్చేది. చూడాలి. గలతీ 3 ఏమంటాడు చెప్పండి? గలతీ 3 ఏమంటాడు? మీరు పైన ఉన్న వాటి మీదే మనస్సు పెట్టుకోండి. పైన అక్కడ ప్రభు ఉన్నాడు. వీళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా ఒక్కసారి పైకి చూస్తే ఏం కనపడేది? మేఘస్తంభము, అగ్నిస్తంభంగా దేవుని సన్నిధి. శ్రమలు,
కష్టాలు మనలను పైకి చూడనివ్వవు కదా, వెనక చూడనిస్తాయి. ముందు అడ్డుకొని చూస్తా తప్పితే పైకి చూడం. ఇశ్రాయేలు అతని పైకి చూసింటే భయపడేవారు కాదు కదా. ఆయన కనిపిస్తున్నాడు, ఆయన మేఘం ఉంది, అక్కడ మేఘములో ఆయన వారితో ఉన్నాడు. అది మర్చిపోయి వెనకటి చూశారు, భయపడ్డారు. దేవుడు మంచి దృష్టి పక్కకు పోతే ఏమొస్తాక భయపడి ఏమంటున్నారు, మొరబెట్టారు, బాగానే ఉంది. కానీ ఆ ప్రక్కన ఇంకో మాట ఉందమ్మా. మన జీవితం అంతే, ప్రార్థన చేస్తాం, దాని తోడుగా అవిశ్వాస మాటలు, అవిధేయపు మాటలు. మొరపెట్టారు, బాగుంది, యెహోవా మొరపెట్టారు, బాగుంది. వెంటనే అంతటా వారు ఐగుప్తులో సమాధులు లేవని. ఏం కావాలి వాళ్ళకి? ఏం కావాలి వాళ్ళకి? మొదలై 3 రోజులు కాదు ప్రయాణం, అప్పుడే సమాధి. ప్రయాణం మొదలై 3 రోజులు కాల, అప్పుడేమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు. ఎంత కాని మాట, ఎంత వ్యతిరేక్తమైన మాట. ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? రప్పించి మమ్మల్ని ఇట్లు చేయట ఎలా? మా జోలికి రావద్దు, ఇదే కదా అంటే తిరిగి వెనక్కి పోవాలి. ఇంత ప్రయాసపడి దేవుడు వారి మొర విని, వారి కష్టాన్ని చూచి, వారిని కనికరించి, మోషేని సిద్ధం చేసి, గొప్ప విడుదల ఇచ్చి, ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చి, మన నుంచి తప్పించి, పస్కా బలి పశువు చిందింపబడి, కాపుదలు ఇచ్చి నడిపించుకుంటూ వస్తూ ఉంటే ఈ మాట న్యాయమేనా? చెప్పండి. మరి మనం ఎన్నిసార్లు మాట్లాడే మాట మన జీవితాల్లో? పైకి చూడకుండా, పరిస్థితులు చూచి, వెనక చూచి, ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవేవో లెక్క పెడుతున్నాడు. ఒక టైం ఉంది, ఓర్చుకుంటాడు, చూస్తున్నాడు. దీర్ఘశాంతము. ఇంకా విసిగించావంటే అదిగో ఆ 10వ వస్తుంది చూసారా, ఇక అప్పుడు తిరుగు లేదు. ఇది మొట్టమొదటిదే, గొప్ప పాపమే. శనిగారు, సమాధి గుర్తొచ్చాయి, చావు గుర్తొచ్చింది. ఏం గుర్తొస్తా మనకి కష్టం అనగానే? ఈ బతుకు కంటే చావటం అనుకోలేదు. ఎన్నిసార్లు అనుకోలేదా? ఎవరి మనస్సు అది? ఇశ్రాయేలు మనస్సు. కష్టం కలగానే చావు గుర్తు రావాలా, సమాధి గుర్తు రావాలా? దేవుడి ప్రణాళిక ఏంటి? కానానికి వెళ్ళాలి, ఐగుప్తుకు వెళ్ళాలి, తోడుగా ఉంటాను, నడిపిస్తాను, యుద్ధాలు వస్తాయి, జయమిస్తాను, నన్ను మహిమ తెచ్చుకుంటా మీ ద్వారా అంటే ఇక మరణంతో ఏం పని, సమాధితో ఏం పని? జాగ్రత్త. మా నోటి మాటలు మన మీద నేరం మోపుతాయి. దేవుడి చేత మంది వెళ్ళిపోతాం. ఆయన పిలిస్తే ఎవడు ఆపలేడు, ఏ డాక్టర్ ఆపలేడు, ఏ హాస్పిటల్ ఆపలేదు, ఎన్ని కోట్లు పెట్టినా ఆపలేడు. కనుకరించి ఆయుష్ ఇస్తే, కృప చూపుతూ ఉంటే, ఈ వ్యతిరేక మాటలు వస్తే లెక్క పెడుతున్నాడు. మరొక మాట, ఎన్ని మార్లు శోధించారో, ఎన్ని మార్లు తిరుగుబాటు చేశాడో దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఈ 10 మార్లు ఇది మొట్టమొదటిది. ఏంటది? ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలు శ్రేగిన సనుగులు మొదటిది. ఏం జరిగిందో చూద్దాం, అక్కడ వాక్యానికి వెళదాం. అందుకు మోషే, భయపడకుడి. ఎవరు చెప్పండి మాట? మోషే. ఆత్మీయ నాయకుడు చెప్తున్నాడు, భయపడద్దు. మీరు ఓరక నిల్చుండి, యెహోవా ఇచ్చే రక్షణ మీరు చూడండి. ఓరక నిల్చుండి, యుద్ధం చేయొద్దు, బ్రిడ్జీలు కట్టొద్దు, యుద్ధం వెనక్కి తిరిగి పారిపోవద్దు, నిలబడండి ధైర్యంగా.
ఆయన వైపు చూడండి, నిలవబడి యెహోవా మీకు కలగజేసే రక్షణ మీరు కళ్ళారా చూడండి. మనం నిలబడం, అడు పరిగెత్తి ఇడు పరిగెత్తి వాళ్ళ దగ్గర పరిగెత్తి వీళ్ళ దగ్గర పరిగెత్తి ఏం చేస్తాం చెప్పండి. వెనక ఫరో సైన్యం ఉంది, ముందు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఈ స్థితిలో ప్రభు అంటున్నాడు, ఊరక నిలుచుండుడి, ఊరక నిలుచుండి. ఎవరికైనా సాధ్యమేది? ఇలాంటి స్థితి ముందు వెనుకల కష్టం ఆవరిస్తే, ముందు వెనుకల మరణం ఆవరించి ఉంటే ఊరక నిలబడి ఉండగలమా? కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఊరక నిలబడితే ఆయన మహిమని చూస్తారు. అంతే కదా? పరిగెత్తవద్దు, అక్కడికి ఇక్కడ పరిగెత్తవద్దు, నిలబడు, నువ్వున్న చోట నిలబడు. ఆ స్థానం తెచ్చిన ప్రభువే. వెనక ఫరో ఉన్నాడని ముందెర సముద్రం దేవునికి తెలుసు. ఇప్పుడు ఎర్ర సముద్రం ద్వారా నువ్వు బాప్తిస్వం పొందాలి. ఏం పొందాలి? మరొకొంత పత్రిక 10వ అధ్యాయం తీయండి. ఎంత చక్కని మాట తెలుసండి. ఎందుకు ఎర్ర సముద్రం తెచ్చాడంటే, రక్తం కడగబడ్డారు కదా. రెండవదిగా విశ్వాస యాత్రలో నీకు బాప్తిస్వం కావాలి. మరొకొంత పత్రిక 10వ అధ్యాయం మరి చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ ఎవరంట? వీళ్ళే ఇశ్రాయేలు. మేఘము కింద, ఏ మేఘం అది? మేఘస్తంభం అగ్నిస్తంభం కదా ఉండిరి. వారందరూ సముద్రములో నడచిపోయిరి. అందరూ మోషేను బట్టేది. ఆ మోషే ద్వారా మేఘములోను సముద్రములోను ఏం పొందారు? ఎలాగా? అర్థమవుతుందా ఇప్పుడు? ఎందుకు ఎర్ర సముద్ర మార్గం తెచ్చాడు దేవుడు అంటే, విశ్వాసయాత్ర రెండవ స్టెప్ ఏంది? కడగబడిన తర్వాత బాప్తిస్వం కావాలి. వీళ్ళందరికీ బాప్తిస్వం ఇవ్వాలంటే ఎవరి వల్ల కాదు. అందుకే నీటి మధ్య నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. ఇది వీళ్ళకి తెలుసా? తెలియదు. వీళ్ళు అనుకుంటున్నారు మూసేసింది, సముద్రం అడ్డగా ఉందని భయపడుతున్నారు. కానీ దేవుని ప్రణాళిక వీరందరూ ఆత్మలోను నీటిలో బాప్తిస్వం పొందాలి. దానికి ఎర్ర సముద్రం కావాలి. ఆ ఎర్ర సముద్రం అనుభవం లేకపోతే నువ్వు దేవుడిగా జీవించలేవు. ఎర్ర సముద్రం అనుభవం లేకపోతే నువ్వు కడగబడవు. ఎర్ర సముద్రం అనుభవం లేకపోతే నీ జీవితం అక్కడ ఆగిపోతుంది. అందుకే ఎర్ర సముద్రం మార్గాన దేవుడు నడిపించాడు. మర్చిపోవద్దు. ఈరోజు ఎంతమంది భయపడతాము పరిస్థితులను చూసి? గుర్తుంచుకో, ఈ దాన్ని విడితేనే నీకు నాకు క్షేమమో. దేవుడు మాత్రమే చేసేది. మనం ఊరకు నిలబడి ఆయన చూపిన మార్గాన్ని పోతా ఉంటామే. అది ఏ మార్గమైనా, కష్టాలు, వ్యాధులు, లేదు ఒంటరితనము, లేదా అవమానంలో, నిందలో, వీటన్నిటి ద్వారా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. మనం మౌనంగా స్తుతించుకుంటూ వెళ్ళిపోవటమే. పైకి చూస్తాం, పైన ఏముంది? ప్రభు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది. వెనక చూడొద్దు, పక్క చూడొద్దు. సముద్రం మార్గం సిద్ధం చేసేవాడు ఆయన. ఓ భక్తుడు అంటాడు, అరణ్యంలో హైవేస్ పెట్టాడు దేవుడు. హైవే ముందుగా 6 లైన్ హైవే ఉంటుంది చూసాను. 20 లక్షల మంది పోవాలంటే చిన్న దారి సరిపోద్దా? ఎంత విశాలం కావాలి సముద్రం? అటు ఇటు గోడ వలె నిలబడ్డాయి నీళ్లు. నీటి గోడ ఎవడు కట్టలేడు ప్రభు తప్పితే. నీటి గోడ కట్టాలంటే ఒక గాజన్న కావాలి, లేదా ఒక కట్టడం అన్నా కావాలి. అవేమి లేకుండా దేవుడు తన మాట చొప్పున ఆ రాత్రంతా తూర్పు గాలి పంపించి నీటిని ఆరుపో చేశాడు. వారికి ఇరు ప్రక్కల గోడల వలె ఉన్నాయి. చూడ, బైబిల్ చెప్తాం. చూడదైతో అనుగమ కాండము చూడదైతో. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మన పెడుతున్నావు, సాగిపోవుడు. చూసారా? సాగిపోడు అంటే ముందుకి వెళ్ళిపోండి. సాగిపోవుడి అది చెప్పము. నీ కర్రను ఎత్తి నీ చేయి చాపి కాయలుగా చేయము. సముద్రము మధ్యన, ఇదే బాప్తిస్తం కదా, 6 నేల మీద
నడిచిపోతారు అని చెప్పాడు. తర్వాత చూడదేతో దేవదూత ముందు వీళ్ళవరికే అడ్డు నిలబడింది. 21వ వచనము. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. తొలగించడం అంటే తీసి పక్కన ఎవరు వల్ల అవుతుంది తొలగించడం? సముద్రం అడుక్కుపోయి చూడగలుగుతున్న మానవుడు కానీ తొలగించే అవకాశం ఎవరికి లేదు. దేవుడు ఆనాడే 4000 సంవత్సరాలకు ముందుగా తన పైన కోసమై సముద్రాన్ని తొలగించిన దేవుడు. సముద్రమే తొలగిస్తే మన సంవత్సరం ఒక లెక్క ఆయనకి ఈ చిన్నవి కాదు, ఇవంతే. ఆరోగ్యం బాగాలేదు, పెళ్లి కాలేదు, ఉద్యోగం రాలేదు, పిల్లలు కలగలేదు, ఈ ఒక లెక్క ఆయనకి. సముద్రాన్ని ప్రక్కన పెట్టిన దేవునికి, సముద్రంలో మార్గము చూపిన దేవునికి అసాధ్యమేదైనా సమస్తము కదా. సముద్రాన్నే తొలగించిన దేవుడు మన దేవుడైతే చిన్న పట్టుకొని కృంగిపోతా అయ్యో అయ్యో అయ్యో, అసలు మనమే ఈ భారమంతా భూమంతా మనం మోస్తున్నట్టు మన భారం, మన దిగులు. ఆరోగ్యం వస్తామా చెప్తా ఒక మాట, ఆరోగ్యం వస్తే ముందు వాడతావు, స్వస్థ వచ్చింది. మళ్ళీ కొంతకాలానికి శ్రమ ఏం కావాలి, మళ్ళీ ఏదో ఒక ఆరోగ్యం తప్పదు. ఒక శోధన, ఒక కష్టం, ఒక శ్రమ, ఒక ఇబ్బంది, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే చివరికి నిత్యత్వం చేరతాం, కనవ చేరతాం. అంతే. ఈ మార్గంలో వస్తుంటాయి ఇవన్నీ కూడా. మనం చేయవలసిందల్లా పైకి చూడటమే. పైకంటే ప్రభు ఎవరున్నారు పైన? నేను ఒకసారి గల్తీ పత్రిక 3 ఒకసారి మాట చెవి ధైర్యం వస్తుంది మనకి. గల్తీ 3:1 తేడదైతే గల్తీ 3:1. ఓ అవివేకులే గల్తీలారా, కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, ఎవరైతే అంటే ఇంకా నువ్వు కింద చూస్తున్నావంటే రక్షణ పొందలా కదా, పొందేమని భ్రమపడుతున్నావు అంతేనా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా నిజమైన బాప్తిస్మం, క్రీస్తు లేపబడిన బాప్తిస్మే కదా. లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. వెదకడం అంటే పూర్తి సమాధానం రాలి. వెదకడం అంటే కనపడకపోయినా దొరికే వరకు వెదకుడి. ఏముందంటే అక్కడ తర్వాత అక్కడ క్రీస్తు ఎక్కడున్నాడు? శిలువేయబడి కాదు, పశుదొట్లో కాదు, దేవుని కుడిపార్శ్వమందు ఆస్తుడే. ఏం చేస్తాడు? నీకు వరకు విజ్ఞాపన, ప్రధాన పరిచర్య, విజ్ఞాపన పరిచర్య, జ్ఞాపన చేస్తున్నాడు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు ఆస్తుడై ఉన్నాడు. క్రీస్తు వైపు, ఆయన సింహాసనం వైపు చూడాలి. ఎవరు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. లోకం వైపు చూసావా, వెనక చూసావా, ప్రక్క చూసావా, నువ్వు క్రీస్తు లేపబడలేదు. ఇంకా వెళదాం. ఎటువంటి దారిలో వాళ్ళు వెళ్ళారు అంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుని ఆజ్ఞ చొప్పున సముద్రం పాయలు చేయబడింది. ఆ రాత్రి బలమైన తూర్పు గాలి తొలగించాడు సముద్రాన్ని. ఆరిన నేల చూస్తారు, బురద లేదు, ఇసుక లేదు, తడి లేదు, ఆరిన నేల. తర్వాత నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోయి, ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే. దీనివలే ఏ గోడది? నీటి గోడ. కడదామా? ఎవడి వల్ల? ఏ టెక్నాలజీ వల్ల కాదు, ఏ మేధా వల్ల కాదు,
ఒక్క దేవుడు మాత్రమే చేసే కార్యం. గమనించి జాగ్రత్తగా. వారికి కుడి ఎడమ ప్రక్క నీటి గోడ. ఎంత అద్భుతం అమ్మా, ఎంత గొప్ప విడుదల! ఇది ప్రభువు చూపిన మార్గము. అరణ్యాలు వస్తాయి, ఎర్ర సముద్రాలు వస్తాయి, లేమొస్తుంది, సమస్యలు వస్తాయి, రాకుండా పోవు. కానీ మన చూపు ఎప్పుడు ఆయన మీద, పైకి చూస్తూ ఉంటే ఇవేం చేయలేవు, వెళ్ళిపోతూ ఉంటాం. పక్కెళ్ళిపోతాం, నీళ్ళు చూసి పక్కెళ్ళిపోతూ ఉంటేనే కూడా నీళ్ళైనా సముద్రమైనా, ఎర్ర సముద్రమైనా, యోర్దానైనా సరే పక్కే వెళ్ళిపోవాల్సిందే. నువ్వు ఎప్పుడు పైకి చూస్తా పోతే. లోకానుసారంగా పైకి చూసిన బాగా అంటారు, కానీ ఆత్మీయసారంగా పైకి చూస్తూనే, లోకానుసారంగా కింద చూస్తున్నాడు అంటారు. మరి విశ్వాసం ఎటు చూస్తున్నావు? అని పైకి చూస్తాను. కిందకు చూస్తే మునిగిపోతాం. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోతాడు. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి సణుగు, మొట్టమొదటి అపరాధము, మొట్టమొదటి తప్పిదం వారు ఎర్ర సముద్రం దగ్గర బయలుదేరిన 3వ రోజు కూడా కాలేదు. చావు, సమాధి అన్నీ గుర్తొచ్చాయి. వెనకపోదాం అనుకున్నారు. నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? ఒకవేళ శ్రమ కలకు కానీ, దుఃఖం కలకు కానీ, ఈ బ్రతికెందుకు చచ్చిపోతాం అనుకుంటున్నావా? ఎవరు నాకు సహాయం చేయాలనుకుంటున్నావా? ఈ స్థితి నుంచి ఎవరు నింపలేరు అనుకుంటున్నావా? పైకి చూడు ఒక్కసారి. ఆయన ప్రభు ఉన్నాడు. ఆయన సింహాసనం మీద అంటే అధికారం, రాజ్యం చేస్తున్నాడు. ఆయన ఏరుతున్నాడు. సర్వశక్తిమంతుడు ఆయన. నీ కొరకు నా కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడి నుంచి నన్ను చూస్తూనే ఉన్నాడు. కదా, చూస్తూనే ఉన్నాడు. మరి భయం ఎందుకు? భయపడొద్దు. ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాల్సిందే. ఇశ్రాయేలు ప్రజల్లాగా తప్పిదం వచ్చేది ఎక్కబడుతున్నాడు దేవుడు. సనగొద్దు, గొడగొద్దు, భయపడవద్దు. ఆయన వైపు మాత్రమే చూడు. ఎర్ర సముద్రం కాదు, ఏ సమస్య వచ్చినా సరే, ఎర్ర సముద్రాన్ని మించిన సమస్య వచ్చినా సరే నువ్వు భయపడొద్దు. ఆయన పగల మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని, ఆత్మదేవుని మన మధ్య తీసివేయడు. మనతో సదాకాలం ఉంటాడు. యోహాను సువార్త ఒక్కసారి 14వ అధ్యాయానికి వెళదాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో ఎంత తేడాగా పరిశుద్ధాత్ముడు చెప్తాడంటే, నేను వెళ్ళి ఎల్లప్పుడూ మీతో ఉండుటకు. కదా, కాదమ్మా, ఒక్క నిమిషం. యోహాను సువార్త తని వేడుకుంటాను. ఆయన చూడండి అక్కడ, పదహారు కదా, 16వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడంటే అటు వచ్చిపోయేవాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. జాగ్రత్త, మోసపోవద్దు. ప్రభు చెప్పాడు, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు నేను వేదొక ఆరణ కడతాను, అనగా సత్యస్వరూపి ఆత్మ నీకు అనుగ్రహిస్తాను. లోకము ఆయన చూడదు, ఆయన ఎరుగదు, కనుక పొందనేరదు. చూస్తారు 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. అంత యాదచిత్రుడు చక్రమని చెప్తున్నాడు. 8వ వచనం. ఆయన వచ్చి పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని లోకాన్ని ఒప్పుకొన చేయి. పరిశుద్ధాత్మ కారణం ఏంటి? పాపము, నీతి, తీర్పు, ఈ 3 గుర్తు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు కదా. ఎప్పుడు ఉంటాడు మనతోటి? ఆదివారమా? ఎప్పుడు ఉంటాడమ్మా? ఆదివారం కూడా వస్తాడా? లేదు, ప్రేమప్పుడు మాత్రం తోడుగా ఉంటాడా? ఎల్లప్పుడూ దేవుని మాట తప్పని దేవుడు ఆయన. పాత కాలంలో అయితే ఆత్మదేవుడు కార్యం చేయాలా? సంసోను మీదకి ఆత్మ వచ్చింది, యుద్ధం చేశాడు, జయించాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ దావీదు మీదకి ఆత్మ వచ్చింది, కార్యం జరిగింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు, కొత్త నిబంధనలో ఉన్నాం మనం పాత మందం లేవు వచ్చిపోవడానికి, విజిట్ చేయడానికి. ఎల్లప్పుడూ మనతో
నిద్రపోతున్నా ఉన్నాడు, నువ్వు భోజనం చేస్తున్నా ఉన్నాడు, నువ్వు మందిరంలోనే ఉన్నాడు, నువ్వు ఇంట్లో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నా ఉన్నాడు, పని చేస్తున్నా నీతోనే ఎక్కడ నీ హృదయంలో. అది కొన్ని పద్ధతి అంటారు కదా, నీవు దేవుని ఆలయమై ఉన్నారు, నీవు దేవుని ఆత్మ మీలో ఎక్కడున్నాడైనా మనలో, బయట కాదు. దేవుని ఆత్మ మన కొన్ని 3వ అధ్యాయం, దేవుని ఆత్మ నివసం మీరు ఎరుగారా, జాగ్రత్త. వచ్చిపోయాడు కదా ఆత్మ మన తెల్లప్పుడు ఉన్నాడు, అందుకే భయపడినక్కర లేదు. ఎవరు పంపిన ఆత్మ ఇది? దురాత్మ కాదు, ఏ ఆత్మ కాదు, యేసుక్రీస్తు పంపిన ఆత్మ. ఎల్లప్పుడు ఎల్లప్పుడు నువ్వు నిద్రపోతున్నా నీతోనే ఉన్నాడు, నువ్వు పని చేస్తూ నీతో ఉన్నాడు. ఇంకొస్తాగా తెలుసా, ఆయన విడిచిపెట్టాడు. నువ్వు పాపం చేస్తావుంటే ఏడుస్తాడు, దుఃఖపడతాడు, అది వదిలిపెట్టిపోడు. సంసార సంగతి ఏమో తెలుసా అండి, దేవుడు ఆత్మ వదిలిపెడితే ఆయన తెలియలే కదా, ఎప్పట్లాగా విడజమని అనుకున్నాడు కానీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆత్మ. ఎందుకు? వెంట్రుకలు తీసేయబడ్డాయి, అతిక్రమం జరిగింది. నిబంధన, ఒక మాట చెప్పాలంటే వెంట్రుకలు ఏం లేదు, దేవుడు ఇచ్చిన నిబంధన. అది నిబంధన తోసేసాడు అంతే. నిబంధన తోసేసాక దేవుడు ఉన్నాడు అక్కడ, వెళ్ళిపోయాడు దేవుడు. అనుకోలేదు వెళ్ళిపోయాడని, ఎప్పటిలాగా విడజమని అనుకున్నాడు కానీ కళ్ళు ఉడబీకారు కదా. కారణం ఏంటి? దేవుని ఆత్మ విడిచిపెట్టింది. ఇప్పుడు అలా కాదు, నువ్వు పాపం చేసినా నీతోనే ఉంటాడు, దుఃఖపడతాడు, తండ్రికి మొరపెడతా ఉంటాడు, ప్రభువా కనిపించి బిడ్డని వెళ్ళిపోడు, నీతో ఎల్లప్పుడూ. నువ్వు రక్షణ పొంది అంగీకరించి మౌనం అంగీకరించి నీ బాప్తిసం ద్వారా సంఘంలో చేర్చబడి ఆయనకు మాటకు లోబడ్డప్పటి నుంచి నీ మరణము దాకా నీతో నాతో ఉండే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచుద్దాకు పోవాలంటాడు. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎర్ర సముద్రంగా వచ్చినా సరే పైకి చూడు, ఎవరు కనపడతాడు అక్కడ? ప్రభు కనపడతాడు. నీలోనికి చూడు, నువ్వు ఆత్మదేవుడిలో ఉన్నాడు, నేను నడిపిస్తూ ఉన్నాడు, నువ్వు భయపడక్కర్లేదు. ఎర్ర సముద్రపు దారినే దాన్ని తీసుకెళ్తాడు. ఆ దాన్ని వెళితే నీకు మేలు, నువ్వు బాప్తిసం పొందాలి, నువ్వు సంపూర్ణుడు కావాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలంటే అగ్ని వంటి శ్రమల ద్వారానే. శ్రమలు లేకుండా ఎవడు పరిపూర్ణుడు కాలేడు, కాబోడు కూడా. ఏమంటాడు చూశాడా, నేను శోధపడ్డ మీదట సూరములాగా మార్చబడతాను. శోధన మనకి మేలు, తప్పించుకోవద్దు, కానీ ఆ శోధనలో ప్రభు సహాయం చేయమని ప్రార్థన చేయాలి, బలపరచాలి. ఇది మొట్టమొదటి తిరుగుబాటు. అనేకులు వేడి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడే ఈ ప్రజలైతే ప్రభు సరిచేశాడు, జనం తెచ్చుకున్నారు, వ్యవసాయంతో ఫైల్ చేయబడింది, ముందుకెళ్ళారు. నువ్వు నేను అనుకోండి ఆడే కూలబడి వెంటనే అయ్యా ఇదిగో తల్లిదండ్రులు చూపించి వచ్చేస్తున్నాం మీకు ఆడికి, మళ్ళీ దాసుకుని అయిపోతూ ఉంటున్నావు, మళ్ళీ సాతానికి వెళ్ళిపోతున్నావు, కానీ ముందుకి పోవట్లేదు. అనేకులు ఇక్కడే ఎర్ర సముద్రం అయి కూర్చున్నాం, ప్రభు మాట వింటలేదు, చూడలేదు. ఆయన ద్వారం తెరిచినా కూడా కనపట్ల మనకి కదా. ఎర్ర సముద్రం పాయలు చేయబడినా కూడా ఇంకా ఆడే కూర్చొని ప్రభువా ఏం నచ్చుతుంటున్నావు, జాగ్రత్త, పాయలు చేయబడింది, నువ్వు అడుగు ముందుకు వేయటమే, సాగిపోవుడి, నిలబడి చూడంటున్నాడు దేవుడు. దుఃఖములో కళ్ళు మూసుకుపోయి మరియా దుఃఖములో ఉన్నప్పుడు పను గుర్తుపట్టలేకపోయింది. అలాగే మనం కూడా ప్రభు చూపిన మార్గం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఆయన విడుదల ఇచ్చాడు. ఈ శ్రమల ద్వారా, నీ అగ్ని ద్వారా, అగ్నిలో బాప్తిసం సంబంధం ఆయన చిత్తం. అది ప్రభు అంటాడు, ఆయన నీటిలో, ఆయన ఆత్మలో అగ్నిలో బాప్తిసం ఇస్తాడు కదా. ఎవరు? ఎస్. అగ్ని అంటే ఏంటి? కాల్చబట్టింది. బంగారాన్ని ఎంత కాలిస్తే అంత విలువ. కాల్చే కొద్దీ దాని విలువ పెరిగిపోద్ది, దాని మస్తంతా వెళ్ళిపోద్ది. పరిశుద్ధం చేయబడతాం. ఈరోజు ఆ దారిలో ఉన్నాము, మేరస దారిలో ఉన్నాము, జాగ్రత్త, పెరిగిపోవద్దు. ప్రభు ఉన్నాడు, మనం చూస్తున్నాడు, మార్గం సిద్ధం చేస్తున్నాడు. నిలబడి చూస్తూ ఉండు, తొందరపడు, అటు పరిగెత్తొద్దు. ఆయన ఎక్కడ ఉంచాడు అక్కడ నిలబడి చూస్తూ ఉండు. ఇదిగో ఆయన చూసిన, ఆయన సముద్రాన్ని చీల్చేసిన మార్గాన దాటుకుంటూ వెళతావు, జయం పొందుకుంటావు. యెషయా 5 మొట్టమొదటి గది. ఇంకేమున్నాయి?
ఎంత చక్కగా ఉంటాయి ఈ పాటలను కూడా తెలుసండి. మనమే కనపడేది అక్కడ, ఎవరో కాదు, మన జీవితాలు, మన బ్రతుకులే. నిర్గమకాండమంతా మనమే. ఆనాడు వాళ్ళు ఎలాగో ఈరోజు మనం కూడా అలాగే. కృప చూపితే రెండవ ధ్యానం చేద్దాం. దానికి ముందుగా ఒక్కసారి కీర్తన 78 కీర్తనలో భక్తుడు రాసి చెప్పి ముగిస్తారు. ఒకసారి 78 కీర్తన అంతా కూడా ఇశ్రాయేలు ప్రయాణమే. ఆశాపు రాస్తాడు దైవ ధ్యానము. ఆయన అంటాడు ముందుగా ఒక్క మాట ఒక్క వచనం మాత్రమే. 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపలేకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను మరచిపోయిరి. ఎందుకు మర్చిపోయారు? అసలు నువ్వు చేసే పని ఏం తెలుసా? అదే అధ్యాయము 4వ వచనం. యెహోవా 3 కాను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదము. ఏం చెప్పాలి? మాకు తెలిసిన సంగతి, మా పితరులు సంగతి చెప్పేదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఎవరు చెప్పాలి? ఏం చెప్పాలి పిల్లలకి? ఆడ పొలం ఉంది కదా, ఎడిల్లు ఉంది, వాడు మనకు అంత ఇయ్యాలా? ఆఖరి కనిపెట్టుకుంటారు సావు ముందుగా. పాపం ఆయన ఏదో గుడకం వేసి ఆఖరణ తనకలాడుతుంటే ఏమున్నాయి చెప్పు? ఏం చెప్పాలా? ఎవడికి ఎంత ఇచ్చావు? వాడు పోయినాక ఏమైతే వాడు పని ఉంటుంది అనమాట. వాడు మైండ్ బాగాలేక ఏం చెప్పినది పట్టుకుంటారు అంతే. మైండ్ బాగాలేకుండా వాడు లక్షించాను అనుకోండి, పోయి కూర్చుంటాడు. మా నాన్న చెప్పాడు పోతా పోయి అబద్ధం చెప్పడు, తీయ అంటాడు. అంతే కదా. ఏం చెప్పాలి? ప్రభు చెప్తున్నాడు చూడండి. యెహోవా ఆశ్చర్య క్రియలను, ఆయన స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన కార్యమును దాచకుండా, ఏమి దాచిపెట్టకూడదు? ప్రభు చేసిన కార్యాలు. ఊర్లో కాదు, సంఘంలో మైకి తీసుకుని చెప్పడం కాదు, ముందు ఇంట్లో చెప్పు. ఎవరికి? పిల్లలకి, నీ పిల్లలకి. సాక్ష్యం పరిగెత్తాం, ఇంట్లో చెప్పరు. నీకు మనసు కష్టం కలిగినా చెప్పాలి. ఈ వాక్యానుసారా జీవితం. ముందు ఎవరు చెప్పాలంట? నీ పిల్లలకు. ఎందుకు? వాళ్ళు రావాలి ముందు దేవుని దగ్గరికి కదా. చూడండి, నీ పిల్లల వాటి పిల్లలకు మేము చెప్పేదాము. రాగల తరములో పుట్టబోయే పిల్లలు వాళ్ళు ఎరుగునట్లుగా వాళ్ళు లేచి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పిల్లలకు మళ్ళా అబ్రహాం గురించి దేవుడు ఏమంటో తెలుసా అండి? అబ్రహాం సాక్ష్యం తెలుసా? దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం తెలుసా? దేవుడు అబ్రహాం గురించి మాట్లాడిన మాట. మోషే ఏమంటాడు? అందరికన్నా మిక్కిలి సాత్వికుడు నా ఇల్లంతటలో. దావీదు గురించి ఏమంటాడు? మరి అబ్రహాం గురించి ఏమన్నాడు? ఆదికాండం ఒక మాట చెప్తాను. ఆదికాండం సొదొమ గొమొర్రాల విషయంలో నేను చేయబోయే కాలం అబ్రహాం దాచిన అంట. ఇన్ని 17 18 ఏడదైతో 18 చూస్తే 17 వచ్చిన. అప్పుడు యెహోవా ఆదికాండము 18 17 తీయడం మన బైబిల్ అందరూ కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యం అబ్రహామునకు దాచెదను. అబ్రహాము నిశ్చయముగా బలమైన గొప్ప జనమవుతాడు. అతని మూలముగా భూమిలో సమస్త జనం ఆశ్రయింపబడును. ఎట్లా అనగా ఎందుకనగా యెహోవా అబ్రహాం గురించి చెప్పినది అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయం జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించుడు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. ఇది సాక్ష్యం దేవుడు చెప్పింది అబ్రహాం గురించి. ఇది మర్చిపోతాం. నాకు తెలుసు అబ్రహాం గురించి. తన తాగిపోదు ఇది. తన తరువాత తన పిల్లలు కూడా నా మార్గంలో జీవించినట్లుగా అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. బతుకునాటం కాదు.
అయ్యా అమ్మ అంటాం కాదు, చెయ్యాలి. ఇదే మనం ఎక్కడే పొరపడుతున్నాం కదా పిల్లల గురించి కదా. అందరం ఒకరు మనం ఇక్కడే బతిమలాడతాం, అయ్యా దేవుని దగ్గర ప్రార్థన కరా పరిచయం చేయాలి. కానీ అబ్రహాం అంటాడు, దేవుడు అంటాడు ఆజ్ఞాపిస్తున్నాడు. అర్థం ఏంటి? ఆజ్ఞ అంటే శాసనం, అది అంతే. బతిమలాడటం కాదు. నువ్వు బతిమలాడ పిల్లలు రాయా రాయా రాయి అని. అబ్రహాం ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడు. నేను ఎరుగుదునో. ఎవరికి సాక్ష్యం అది? అబ్రహాం గురించి ఎవరిచ్చిన సాక్ష్యం అది? దేవుడిచ్చిన సాక్ష్యం. అర్థమైందా? అందుకే 70వ కీర్తన అంటాడు, ఆసాపు అంటాడు, వారు తమ పిల్లలకు వాటిని వివరించినట్లుగా పుట్టబోయే పిల్లలు కూడా ఎరుగునట్లుగా వారు లేచి తమ పిల్లలకు నెరవేర్చినట్లుగా వీరును దేవుని నిరీక్షగలిగిన దేవుని క్రియలు మరువక ఉండి హృదయలుగాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారి తమ పితరులు తిరుగుబడకుండా మొక్క తిరుగుబడగల తనని పోలి ఉండకున్నట్లుగా ఆజ్ఞించినట్లుగా అని ఆగస్తంత శాసనాలు నియమించాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంతేకాదు మన పితరులు తమ పుత్రులకు దాని తెలుపని ఆజ్ఞాపించాను. దేశం కూడా నువ్వు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రాణం చేసినప్పుడు మన గురించి మాట్లాడాలి. ఆజ్ఞ. అందుకే దేవుడు అబ్రహామును అంతగా దీవించాడు. అందుకే కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని స్వాధీనపరుచుకొని శక్తి కలిగి ఉండాలి. ప్రేమ దేవుడు గమనించండి జాగ్రత్తగా. ఎందుకు వారు మర్చిపోయారు? 70వ కీర్తన మనం చూస్తాం కదా. తర్వాత ఏమంటాడు? వారు ఐగుప్తు దేశమందు 11 ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలు వారు మర్చిపోయారు. ఐగుప్తు దేశంలో సూర్యక్షేత్రముందు వారి పితరులు చూస్తుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశాడు. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారందరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘస్తంభముల నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి వారికి చాలు. రాత్రంతయు అనగా చీకటి గల దినాలన్నీ కూడా, గాఢాంధకారములైన కూడా దేవుడు తోడుగా దావీదు అన్నాడు కదా, గాఢాంధకారములో సంచరిన భయపడిన నాకు తోడై ఉంటావు. దాని చేతి రోజున విశ్వాసయాత్ర మొదలుపెట్టావు, ఆ రక్తంలో కరగబడ్డావు, బాప్తిస్మానికి వచ్చావు, ఆయన తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ కనాను యాత్రలో ముందు ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో లోట్లు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. అనే మార్గము అనేమంటే ఇక దారి ఉండదు, దారి చేసుకుంటూ పోవాలి. తెలుసా? దారి చేసుకుంటా అనే రెండు అర్థాలు ఉన్నాయి. ఎడారి లేదా చెట్లు, అడవి లాంటి ప్రదేశం. అనేమంటే రెండు అర్థాలు ఉన్నాయి. అనేమంటే ఇసుక నేలతో నింది కావచ్చు, రెండవదిగా అడవి కూడా కావచ్చు. రెంట్లో మార్గం కనపడదు. ఇసుక తుఫాలు వచ్చాయి అనుకోండి, మార్గాలు కూడా మూసుకొని పోతాయి. ఇక అడవిలోనంటే వెళ్ళే దారి ఓ మాట చెప్పాలంటే రేపేందో మనకు తెలియదు, మన దారి మనకి తెలియదు. మీరు వెళ్ళే మార్గం ఎంతకుముందు పోయింది కాదు, రేపు కాదు కదా, 1 గంట తర్వాత ఎక్కడ ఉంటాము నీకు నాకు తెలియదు. 2022 జనవరి 17 ప్రార్థన ముగించాను అనుకున్నా. ప్రార్థన ఎక్కడ ఫోన్ చేసుకుంటూ అనుకున్నాను. దిగి చూసి జరిగి ఫోన్ కాళ్ళు ఉన్నాయి. తెర చూస్తే నాన్నగారు హాస్పిటల్లో అనుకున్నావా. ఇక ఆడ నుంచి 10 రోజులు ఎక్కడ ఉంటాం, ఎక్కడికి పోయాం? హాస్పిటల్. తెలియదు 1 గంట తర్వాత ఏం జరుగుతుందో. 1 గంట తర్వాత, రేపుగా 1 గంట తర్వాత ఎక్కడ ఉంటాం నీకు నాకు. ఇదే అరణ్య మార్గం. ఈ అరణ్య మార్గంలో ఎవరివైపు చూడాలి? ప్రభువైపు చూడాలి. విశ్వాసంతో స్తుతిస్తూ ఎంతవరకు చేసిన మేడని గుర్తు చేసుకొని, ఈరోజు దాకా చేయవదలేదుగా ఇక ముందు కూడా చేయి వదలడం. ఈరోజు దాకా పోషించాడుగా ఇక ముందు కూడా పోషిస్తాడు. ఎంతవరకు సహాయం ఎంతవరకు సహాయం చేస్తే కదా ఇక ముందు కూడా సహాయం చేస్తాడు. నమ్మికతో ధైర్యం వెళ్ళిపోవటమే మనకు తెలియదు ఆ మార్గము. కానీ ఆయన ఉన్నాడు. ఆయన ఎడారిలో త్రోవలు సిద్ధం చేసేవాడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించేవాడు, బండ నుంచి నీరిచ్చేవాడు ఆయన, పరలోక మన్నా కురిపించే దేవుడు ఆయన, నడిపించే దేవుడు. కానీ యాత్రలో మనం ఉన్నాం. ఇక ముందు ఎన్నో సమస్యలు రాబోతూ ఉన్నాయి.
వాటిలో కూడా ఆయన సహాయం ద్వారా జయిద్దాం. ఒకటే ఆయన చేసిన మేలు మర్చిపోవద్దు. ఈనాటి వరకు ఆయన చూపిన కృప మర్చిపోవద్దు. 5 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, 30 ఏళ్ల క్రితం ఎలా ఉన్నావు, 50 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, ఈరోజు ఎలా ఉన్నావు గుర్తు చేసుకో ఒక్కసారి. ఇదంతా దేవుని కృప. మనసారా స్తుతించి పాటలు పాడుకుంటూ సియోను పాటలు సంతోషముగా పాడుచు, అది మన పని. అంతమించి ఇంకా ఏం ఆలోచించినా మైండ్ ఖరాబు తప్పితే ఇంకేమీ ఉండదు. ఏ టైంకి ఏమి ఇస్తాడో తింటాం, ఏ టైంకి ఏమంటాడో ఉంటాం, స్తుతించుకుంటా పోతా ఉంటే అంతకు మించిన ధన్యత లేనే. అది లేదు ఇది లేదని దిగులు పడద్దు. ఏ సమయం ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన చేతులు మనం ఉన్నాం, ఆ రక్తంలో కడగబడ్డాం, నీటి బాప్తిజం పొందాం, నడిపిస్తున్నాడు. ఇక ముందు కూడా ఎప్పటిదాకా కనాను చేరే అట్టి కృప ప్రభు దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం.